దేశంలోని ప్రతి 10 లక్షల జనాభా మందికి 15 మంది జడ్జీలు ఉన్నారు. అంటే 50 మంది ఉండాలన్నమాట. 40 ఏళ్ళ క్రితమే 50 మంది ఉండాలని సిఫార్సు చేసిన ఇప్పుడు వరకు అది సాధించలేకపోయాం. ఇప్పుడు ప్రస్తుతం దేశంలోని 6 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్టు లెక్కలు అనమాట. దేశంలోని 1330 జైలులో 90 కారాగారాల్లో సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు కిటకిలాడుతున్నారన్నమాట. వీటిలో అత్యధిక విచారణ ఎదుర్కొంటున్నవారు జనాభాలో ప్రతి 10 లక్షల మందికి 15 మంది జడ్జీలు ఉండాల్సింది ఉంటున్నారు, కానీ 50 ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ మొత్తం మీద 20% సిబ్బంది కొత్త ఎదుర్కొన్నమాట. హైకోర్టు జడ్జీలు 37%, పోలీసు యంత్రాంగం 22%, జైలు శాఖలో 33% ఖాళీలు భర్తీ చేయకుండా ఉంటున్నాయన్నమాట. పోలీసుల పర్యవేక్షణలో ఉండే జనాభా ప్రాంతం చాలా ఎక్కువగా ఉండడంతో మరో సమస్య. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు తక్కువగా ఉంటున్నాయి. దీంతో పరిష్కరించడం చాలా కష్టమైపోతుందన్నమాట. అంటే జాతీయ స్థాయిలో ప్రతి 5 పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంటుందన్నట్టు లెక్క అనమాట. అంటే 5 లక్షల మందికి నియమించాల్సి ఉంది ప్రస్తుతం పోలీసు జనాభా నిష్పత్తి ప్రకారంగా చూస్తే. మన పోలీసు దళాలు 80% మంది కానిస్టేబుల్గా ఉంటున్నారు. సూపర్వైజరీ టెక్నాలజీ పోస్టులు 35% ఖాళీలు ఉంటున్నాయి అన్నమాట. ఇది అలాగే ప్రతి హైకోర్టు పరిధిలోని 7,000 కేసులు పరిష్కరించవలసిన ప్రతి హైకోర్టు న్యాయమూర్తి 7,000 కేసులు పరిష్కరించాల్సి వస్తుంది. దిగువ కోర్టుల సంఖ్య 2,200గా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అపరిష్కృత వాద్యాల సంఖ్య త్వరలోనే 6 కోట్లు చేరుకోబోతుందన్నమాట. పర్యవసంగా జైలుకి కిరిసిపోతున్నాయి. బెయిల్ మంజూరుపై సుప్రీం మార్గదర్శకాలతో పాటు అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలు, డిఫెన్స్ కౌన్సిల్ స్కీములు, బెయిల్కు ప్రభుత్వ నిధులు, జైలు వారి లీగల్ క్లినిక్స్, వేల కొద్ది సహాయక లాయర్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ 10 ఏళ్ళలో ఖైదీల రద్దీ 18 నుంచి 30% పెరిగింది. 1,330 జైళ్లు ఉండగా 90 కేంద్ర కారాగారాల సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు కిటకిలాడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో మురాదాబాద్ వంటి కొన్ని చెరసాలలో ఉన్న వారి కంటే 4 రెట్లు అధికంగా ఉందన్నమాట. సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం 40% మందికి నిద్రపోవాలంటే కూడా కష్టంగా స్థలం కరువైంది. ఖైదీలు సుమారు 300 మంది దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన వారు విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే. ఇలా ఉందన్నమాట. బీహార్ పోలీసు దళాల్లో శీలవాట 24%కి పెరిగింది కూడాను. అలా సబార్డినేట్ కోర్టులో మహిళల శాతం కూడా 30% పెరిగింది. అయితే హైకోర్టులో ఇది 14%. సంస్థలు బలహీనంగా ఉన్న వ్యక్తిగత చొరవ సరిపోయిందని ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించి జైలు ఆక్యుపెన్సీ రేటును 91 నుంచి 93% తగ్గించి ఖైదీలకు వసతి సౌకర్యాలు పెంచగలిగారు ఒరిస్సాలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాగే అధికారులు ఖాళీలు 46 నుంచి 14% తగ్గించారు. సంకల్పంతో సాధించవచ్చని ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి కొంతవరకు చూపించారు. న్యాయం అనేది మాటలకు పరిమితమై ఉన్న ఆదర్శం కాదని, అది సాధించే లక్ష్యం, దాని అందరికీ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, కోర్టుల మీద ఉందని, మన చట్టబద్ధ ప్రజాస్వామ్యం కొనసాగాలని ప్రతి ఒక్కరు ప్రతిరోజు నిరంతరంగా న్యాయం అందించాలని చెప్తుంటాం. ఇలాంటివన్నీ జరగాలంటే సంఖ్య పెంచాలి. 6 కోట్ల కేసులు ఉన్నాయి. 6 కోట్ల కేసులు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సాధించాలంటే కొంత టైం పడుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.